నా పేరు లవకుమారి, మాది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. నేను యూజీడీ 2 ఇయర్స్ చేశాను, బీపీడీ 2 ఇయర్స్ రెగ్యులర్గా ట్రైనింగ్ చేసి ఉన్నాను. అయితే 2018లో 2006లో కూడా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది నిర్వహించడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ డిఎస్సిలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎందుకు తీశారో మాకు అర్థం కాలేదు. దానికి గల కారణాలు మాకు చెప్పాలని మేము అడుగుతున్నాం. అదేవిధంగా నాన్ స్పోర్ట్స్ పర్సన్స్ అనేది మా ఫిజికల్ ఎఫిషియన్సీలోకి వచ్చేసి ఉన్నారు. వాళ్ళు రెగ్యులర్గా కోర్స్ చేయకుండా పక్క రాష్ట్రాలకు వెళ్ళి సర్టిఫికెట్స్ తెచ్చుకుని అదేవిధంగా 6 ఇయర్స్ నుంచి కోచింగ్ సెంటర్లో కూర్చొని చదువుకుంటూ ఉన్నారు. దీనికి గల కారణం కోచింగ్ సెంటర్ వాళ్ళే. కోచింగ్ సెంటర్ వాళ్ళు కూడా ఆ సెంటర్ లేకుండా చేయాలని కూడా మేము గవర్నమెంట్ వారిని అడుగుతూ ఉన్నాము. ఎందుకంటే మేము ఫిజికలీ మెంటలీ కూడా శారీరకంగా అదేవిధంగా మానసికంగా చాలా దృఢత్వంగా ఉంటాము. అదేవిధంగా మేము గ్రౌండ్లో పిల్లలకి కూడా మేము ఈవెంట్స్ కానీ ఏమైనా గేమ్ కానీ ఏమైనా నిర్వచించాలన్నా అసెంబ్లీ అయినా పిల్లవాడికి వాడు శారీరకంగా దృఢంగా ఉండాలన్నా మెంటల్గా దృఢంగా ఉండాలన్నా ఒక పీఈటీ వల్లనే సాధ్యం. ఎంతోమంది ఇప్పుడు పీఈటీని చూస్తున్నాము. మార్నింగ్ బ్యాగ్ వేసుకుని వెళ్తారు, ఈవినింగ్ బట్టలు నడవకుండా ఇంటికి వస్తారు. అదేవిధంగా ఇన్షర్ట్ చేసుకుని వెళ్తారు జెంట్స్ పీఈటీస్. వాళ్ళు కూడా ఎటువంటి శారీరకంగా కష్టపడకుండా ఓన్లీ జీతం కోసమే వెళ్తున్న పీఈటీలే ఇప్పుడు 2025లో వాళ్ళే ఎన్నికయ్యారు. మాకు చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి మీరు దయచేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ 2018లో 2006లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే నిర్వచించారో ఆ విధంగా లోకేష్ గారు ఈ విషయంలో మేము డిఎస్సి మొత్తం క్యాన్సిల్ చేయమని అడగట్లేదు. ఓన్లీ ఎస్ఏపీఈకి పీఈటీ వాళ్ళకి పీడీ వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వచించి దాంట్లో 30 మార్కులకి ఈవెంట్స్ నిర్వహించి 70 మార్కులకి ఎగ్జామ్ పెట్టి రీనోటిఫికేషన్ అనేది మాకు ఇచ్చి మా యొక్క ఓన్లీ పీఈటీలకు మాత్రమే మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఎంతోమంది బోగస్ సర్టిఫికెట్స్ తీసుకొని వచ్చి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్స్ ఓసీ క్యాండిడేట్లో ఎవరో మొత్తం 100 మందిలో ఒకరికో ఇద్దరికో ఉండేది. అలాంటిది ఇప్పుడు ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ తప్పడం వల్ల అందరికీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల చాలామంది ఓపెన్లో జాబ్ కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా కొన్ని డిస్ట్రిక్టులు అయితే ఓపెన్లో రావాల్సిన జాబ్స్ని ఓపెన్లో ఇవ్వకుండా రిజర్వేషన్లో ఇవ్వడం వల్ల ఎంతోమంది రిజర్వేషన్ క్యాండిడేట్స్ నష్టపోవడం జరిగింది. అందులో నేను కూడా ఉన్నాను. కాబట్టి దయచేసి ప్రభుత్వాలు మేము కోరుకున్నది ఒకటే, ఎవరైతే పీఈటీ 2 ఇయర్స్ కోర్స్ చేసి 75% ఎవరికైతే ఉందో వాళ్ళని ఖచ్చితంగా గవర్నమెంట్ గుర్తించి అటువంటి వాళ్ళని జాబ్కి అలౌ చేయాలని నేను కోరుకుంటున్నాను.